ఓటరు మహాశయులకు విజ్ఞప్తి అండి. జగన్మోహన్ రెడ్డికి రేపు జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతాననే ఒక భయం పట్టుకుంది. ఆ భయంతో తన మీటింగుల్లో అబద్ధాలు చెబుతూ అబద్ధాలు మాట్లాడుతూ ఒక పర్సనల్గా మాట్లాడుతూ స్వచ్ఛందంగా కాకుండా తను ఏం చేశాడు, 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశాడో, తను ఏం పనులు చేశాడో చెప్పుకోకుండా ఎదుటివాళ్ళు తిట్టడంలోనూ ఎదుటివారి గురించి నిందలు మోపడంలోనూ తన యొక్క సమయాన్ని ఎక్కువ కేటాయిస్తున్నాడు. దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే, దాన్ని బట్టి అతను అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి సాక్షి టీవీలో కానీ TV9లో కానీ అబద్ధాలు ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు గెలవరని, తను చాలా అష్ట కష్టాలు పడుతున్నాడని, పవన్ కళ్యాణ్ కోసం టీవీ ఆర్టిస్టులు వస్తున్నారని, సినిమా ఆర్టిస్టులు వస్తున్నారని, ఇలాగా రకరకాలుగా వ్యక్తులు వస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అతను గెలవలేకపోవడం వల్ల ఎన్ని చేస్తున్నాడు అని ప్రచారం చేయడం వల్ల అది విని చాలామంది జన సైనికులు నాకు ఫోన్ చేస్తున్నారు. ఏమిటి సార్ ఇలాగా టీవీలు చెప్తున్నారు, ఆ పవన్ కళ్యాణ్ గారికి అష్ట కష్టాలు పడుతున్నాట, పిఠాపురంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందట, అసలుకి ఏమిటి అని అన్నారు. నేను అన్నాను, వాళ్ళందరూ చెప్పాను, మీరు అదే పడమాకండి, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, మీరు ఒక్కడు గ్రహించండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ వేసినప్పుడు వచ్చిన ప్రజలను చూడండి మీరు. అందులో పక్క ఊరు వాళ్ళు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఒక 10,000 మంది ఉంటారు. కానీ మిగిలిన 70,000 మంది స్థానికులే. మీరు ఒకసారి ఊహించండి, అంతగా బయటకు వచ్చి ఆ ఎండలో పవన్ కళ్యాణ్ గారితో పాటు కలిసి ప్రయాణం చేశారంటే ఆ ఓట్లు పక్కవాడికి పడతాయా ఆలోచించండి. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారికి సాలిడ్గా విజయం సాధిస్తారు. నేను ఒకటే చెప్పా, మీరేం చూస్తున్నారు అన్న, సాక్షి టీవీలో చూపిస్తున్నాడు సార్ అన్న. మీరు మరి సాక్షి టీవీలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడని ఎలా చెప్తాడండి? చిన్న పిల్లోడు కూడా వాడు అబద్ధం చెప్పి పిల్లవాడితో పాలు తాగించుకొని మానిపించేయగలడు. అది ఒక రాక్షస ఛానల్. అది మీరు సాక్షి పేపర్ మానేయండి, సాక్షి టీవీ చూడమాకండి. ఆ రెండు చూస్తే మీకు ఏది నిజం తెలియదు, అన్ని అబద్ధాలే. అబద్ధాలనే నిజం నమ్ముతారు. అంత దరిద్రమైన ఛానల్ సాక్షి ఛానల్. నేను అందుకే చెప్పే వాళ్ళందరికీ, మీరు ఆధారపడాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుస్తున్నాడు అని చెప్పాను. అందుకే వాళ్ళందరూ ఏంటంటే సాక్షి పేపర్, సాక్షి చూస్తున్నారండి. ఓటర్ మహేశాల మీరు కూడా చాలా మంది సాక్షి పేపర్, సాక్షి టీవీ చదువుతున్నారేమో. ఒక్కసారి అది మానేసి జనరల్గా ఒక ఆంధ్రప్రభ చూడండి. పోనీ మీకు జ్యోతి, ఈనాడు ఇష్టం లేకపోతే ఒక మిగతా పేపర్స్ ఉంటాయి, ఆ పేపర్ చూడండి. చూసి ఒక్కసారి తెలుసుకోండి. సాక్షి పేపర్ అనేది ఉట్టి అబద్ధం, బూతు. సాక్షి టీవీ ఒక బూతు. వాళ్ళు జీవితంలో నిజం చూపించరు, నిజం మాట్లాడరు, వాళ్ళన్నీ అబద్ధాలే. అందువల్లనే అది చూసిన అందరూ జన సైనికులు, వీరమహిళలు ఆధారపడుతున్నారు. చాలా చోట్ల వాళ్ళకి పిఠాపురంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కదా, ఎక్కడ దూరంగా ఉన్నారు, వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నాను. నేను కోరుకునేది ఒక్కటే, మీరు సాక్షి టీవీ చూడడం మానేయండి, సాక్షి పేపర్ చదవడం మానేయండి, మీకు నిజాలు తెలుస్తాయి. పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీ గల వ్యక్తి. అతను పిఠాపురంలో దూసుకుపోతున్నాడు. పిఠాపురంలో ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకు ఓటు వేస్తామని చెప్తున్నారు. ఇంతకన్నా మీకు వేరే అక్కర్లేదు. మీకు జగన్మోహన్ రెడ్డి, ముద్రగడ పద్మనాభుని, దాడిశెట్టి రాజాని, మన రూరల్ మినిస్టర్ కోసర కన్నబాబుని చాలా మంది దిగు చూపెట్టాడు. ఏదో రకంగా చేసి మిథున్ రెడ్డి అందరూ ఇన్ఛార్జీలుగా ఉండి మండలానికి ఒకటి, గ్రామానికి పెట్టి డబ్బులతో పని చేద్దాం అనుకున్నాడు. పప్పులు ఉడకల, ప్రజలు ఒప్పుకోలేదు. మన
ఒక వైసీపీ ఎంపీ చలమలశెట్టి సునీల్ పగలు రాత్రి అర్ధరాత్రి కూడా వచ్చి ఆ విలేజ్ లోకి వెళ్ళి ఆ గ్రామ సర్పంచ్ వాళ్ళు పట్టుకుని వాళ్ళు డబ్బులు పెంచి వాళ్ళని లాక్కోవాలని చూస్తున్నారు. కానీ ఎవరికి ధైర్యం చాలట్లేదు. ఊని తిరుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు నల్లేరు మీద నడక లాంటిది, అందులో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలుస్తున్నారు. ఈ యొక్క TV9, సాక్షి టీవీ, NTV, 10 TV కొన్ని దుర్మార్గపు ఛానల్స్ ఉన్నాయి, అవి చూడమాకండి దయచేసి. మిమ్మల్ని అందరికి కోరుకున్నది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల పైగా మెజార్టీతో గెలవబోతున్నాడు. ఎందుకంటే కూటమి చాలా ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రోజుకు 2 మీటింగ్ చెప్పిన ఈ మధ్యన పాల్గొన్న ఒక 10 సభల్లో సంచలనం జరిగింది. విపరీతమైన స్పందన వచ్చింది, జనం విపరీతంగా వచ్చారు. అది దానివల్ల మొత్తం మారిపోయింది. వారు వన్ సైడ్ అవుతుంది. ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి గెలుపు అమోఘమైన గెలుపు మీకు తెలియజేస్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై.